పత్రికా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాతో పాల్గొన్న పెద్దలకు నమస్కారం. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 23 చోట్ల బీఆర్ఎస్ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ, 35 స్థానాలల్లో 35 మున్సిపాలిటీలలో హంగ్ వచ్చింది. హంగ్ మీన్స్ మీ పరిపాలనకు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు. కానీ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం, ఈ మంత్రులు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన ఇబ్రాహీంపట్నం కానీ కేతనపల్లి కానీ 6-7 సీట్లు తక్కువన్నా సిగ్గొదిలి అవిటిని చేజిక్కించుకోవాలనే దుర్బుద్ధితోటి చేసిన విషయం అంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉర్రు. నేను జనగామ కోఆర్డినేటర్గా ఉండి ఆ జనగామకు పోతే జనగామలో ఒక ఇండిపెండెంట్ గెలవగానే కౌంటింగ్ స్టేషన్ నుంచి ఎత్తుకొని స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు తెచ్చి భువనగిరి కాడ ఓటల్లో పెట్టుకుండు. ఓటల్లో పెట్టుకుంటే ఆ భువనగిరి లోకల్ ఆఫీసర్ సిఐలు ఎస్ఐలు అతనికి మద్దతుగా అన్ని బలవంతంగా కౌన్సిలర్ను తీసుకుపోయి రూమ్లో పెడితే అక్కడికి పెద్దలు పల్ల రాజేశ్వర రెడ్డి గారు, నేను, మా కార్యకర్తలు అందరం పోయి ప్రతిఘటించి ఉన్నతాధికారులకు ఫోన్ చేస్తే ఒకటే చెప్పిండు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఆ క్యాండిడేట్ మా ఎంబడి వస్తామంటే మా ఎంబడి పంపండి, లేదంటే వాళ్ళ ఎంబడి పంపండి. ఇట్లా పట్టబగలి దౌర్జన్యంగా క్యాండిడేట్ని కిడ్నాప్ చేయడం ఇది సమంజసం కాదు. ఎప్పటికి ఇదే ప్రభుత్వం ఉంటుందని మీరు పక్షపాత ధోరణితో అధికారులు వ్యవహరిస్తే మీ వాళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలని మేము బెదిరించినప్పుడు ఐఆర్ అధికారులు, ఉన్నతాధికారులు వచ్చి పిలుచుకొస్తే ఎంపీ సిగ్గుపోయే విధంగా ఆ పర్వతాలు అనే కౌన్సిలర్ నేను బీఆర్ఎస్ పార్టీకే మద్దతుగా పోతున్నప్పుడు చేతులు ఎత్తేసి తోక ముడుచుకొని వెళ్ళి వచ్చారు. వచ్చి ఇప్పుడు సీఎం గారికి మెప్పు పొందడానికి చిలక పలుకులు వలుక్కుంటా ఇళ్ళల్లో కూర్చొని వీడియోలు పెడతా ఉంటారు. ఇవాళ ఒక్కటి, నువ్వు ఎన్నికలు ఎందుకు పెట్టినావా? రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే ఎన్నికలు పెట్టి ఎవరు కోట్లు ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తారు, ఎవరు కోట్లు ఎక్కువ వస్తే, ఎవరు కౌన్సిలర్లు ఎక్కువ గెలిస్తే వాళ్ళ మున్సిపాలిటీలు గెలుస్తాయి. కానీ నువ్వు ఇదేంది అధికారం చేతులు ఉందని ఈ దుర్బుద్ధితోటి ఈ విధంగా చేస్తే ప్రజలు క్షమించరు. నీకు అట్లా అనుకుంటే, నువ్వు నియంతలాగా చేయాలనుకుంటే నామినేటెడ్ చేసుకో, దాన్ని కూడా ఒక ఆర్డినెన్స్ తెచ్చి ఇప్పుడు చేయాలని చూస్తున్నావు కదా సింగిల్ విండోలను. సిగ్గుంటే ఎవరికైనా మంత్రులకు, సీనియర్ మంత్రులు, పెద్ద పెద్దోళ్ళు రండ్ల మంచి అనుభవం, 3-4 తానా క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళు, సీఎం గారు ఏదన్నా కొత్తగా అయింది కాబట్టి తెలియకపోతే చెప్పాలి. అధికారులు కూడా పోలీస్ అధికారులు కానీ జిల్లా కలెక్టర్లు కానీ ఒక పద్ధతితో మీ విధిని మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ఈ రాజ్యాంగం కాపాడబడుతుంది, ఈ ప్రభుత్వం మనుగడ సాధిస్తుంది. మీరు ఏ గొంగడికి ఏ ఎండకు ఆ గొడుగు పడితే మీరు కరెక్ట్ కాదు. ఎప్పటికీ ఇదే ప్రభుత్వం కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రభుత్వాలు మారుతాయి, మీకు బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయి అనే విషయాన్ని మనవి చేస్తూ ఉన్నా. వెనకడికి మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రైతు కాబట్టి రైతు బంధు కార్యక్రమాన్ని భారతదేశంలోనే ఎక్కడ ప్రపంచంలో కూడా లేదనుకుంటా, యాసింగి ఆనకాలం 2 పంటలు ఉంటాయి రైతులకు. మేము కూడా చిన్నప్పటి సంది నాగలు దున్ని వచ్చిన వాళ్ళం. కానీ మరి సీఎం గారు కూడా అదే కుటుంబం, రైతు కుటుంబమే. ఆయన కూడా ఒక వ్యాపారవేత్త కాదు, వైశ్యుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, రైతు కుటుంబమే. మరి ఆనకాలం యాసింగ్ పంటలు వేస్తారు, రైతులకు రైతు బంధు అవసరం. కానీ మరి ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ సీజన్కి ఒకసారి రైతు బంధు వేస్తుండు. ఇది ఎంతవరకు కరెక్టో మీకు మీరన్న ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిగుంటుంది అనే విషయాన్ని మనవి చేస్తూ ఉన్నా. నువ్వు రైతులకో ఎవరికో అధికారం చేతులుంది. ప్రతి మున్సిపాలిటీకి, చిన్న మున్సిపాలిటీకి 2 కోట్లు, పెద్ద మున్సిపాలిటీకి 4 కోట్లు పంపి పైసలు ఎదజల్లినా నీకు రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో ఒకసారి అడగండి. నీ దాంట్లో ఉన్న మంత్రులు ఎసంటి వాళ్ళు అంటే పనిచేసుడు అటు ఇడిచిపెట్టి నువ్వు ఇచ్చినవి సగం మెక్కేసేటోళ్ళు, రాసంటి వాళ్ళు. నీది నువ్వు చక్కదిద్దుకోగాని ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసినాక కూడా వాళ్ళని గెలవనీయకుండా చేయడం కరెక్ట్ కాదు. మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఇంకా మీకేం కొత్తగా నిన్నమన్ననే రాలే,
2.5 సంవత్సరాలు కావస్తుంది. ఇంకొక ఏడాదిని అర్థం కాగానే మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ వచ్చేస్తుంది. అధికారులు ఇప్పుడు మిమ్మల్ని చూసి తోకొప్పుతుర్రు, మీకు జోక్తావురు. కానీ ఇంకొక ఏడాదిన్నర పోయినాక మీరు ఇక్కడ పిలుస్తుంటే ముడ్డి ఇక్కడ మలిపి మూతి అక్కడ పెడతారు అధికారులు చాలా హుషారు కల్లోళ్ళు. ఏది అధికారులను అధికారులలాగా ఉంచితేనే ఈ ప్రభుత్వం నడుస్తుంది. కానీ అధికారులను కూడా ఇట్లా వందిమాగదుల్లాగా చేసుకుంటే కరెక్ట్ కాదు. ఈ భారత రాజ్యాంగమే మనుగడకే ప్రశ్నార్థకంగా ఉంటుందనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం గ్రహించాలి. మొన్న మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో 8 సీట్లు 24, 8 సీట్లకి వస్తే మాకు 15 వచ్చినాయి, 2 బీజేపీ వచ్చినాయి, 1 ఇండిపెండెంట్ వచ్చినాయి. అరే ఏ విధంగా 2 సార్లు అనైతికంగా ప్రలోభాలకు చేసి కంప్లైంట్లు ఇప్పించి పోలీసు వాళ్ళతో ఎఫ్ఐఆర్లు చేపించి దొంగచాటున కోర్టుకు పోయి ఎన్నికలు ఆపిర్రు. ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు ఆపి కలెక్టర్ గారు, ఎలక్షన్ కమిషన్ కలెక్టర్ గారిని ఒత్తిడి చేసి వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు పెట్టించుకోవాలనే దుర్బుద్ధితో వ్యవహరిస్తే తప్పకుండా ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు, తెలంగాణ ప్రజలు మరీ ఇంకా ఎక్కువ తెలివి కల్లోళ్ళు. ఆ విషయం మీకు కూడా గుర్తు కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకొని సత్ప్రవర్తనతోటి నడిస్తే రేపు రాబోయే ఎన్నికలలో కూడా ఎవరు మంచో ఎవరు చెడో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇలాంటి దొంగ వేషాలు వేస్తే ప్రజలు కూడా సూరుగొడుపు తీసుకొని వాత పెడతారనే విషయాన్ని గ్రహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.